చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలను ముందుగా పసిగట్టి నివారించడం, ఆ తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా నివారించే చర్యలు చేపట్టనందుకు పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రీపోలింగ్ జరిగిన తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య కొంతకాలంగా వివాదాలు తారాస్థాయికి చేరినా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. గడిచిన 3 నెలల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్లుగానే డీఎస్పీ చేశారన్నది టీడీపీ వర్గీయుల ఆరోపణ. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు. కనీసం ఆ తర్వాతైనా ఎమ్మెల్యే చెవిరెడ్డికి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి భద్రత కల్పించి వారి ఉనికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే హత్యాయత్నం జరిగి ఉండేది కాదని అభిప్రాయం వివరిస్తున్నారు.